హాయ్ ఫ్రెండ్స్, డిసెంబర్ 5 మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించినటువంటి పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా అయితే రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదల సందర్భంగా అల్లు అర్జున్ గారి అభిమానులు సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో అయితే చేసుకున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్లో రిలీజ్ అయ్యి రికార్డు సృష్టించింది. అలాగే పుష్ప 1 అనేది రిలీజ్ అయ్యి నార్త్ ఇండియాలో బన్నీ గారికి అభిమానులు భారీగా పెరిగే విధంగా చేసింది. అందుకనే ఇప్పుడు మనకు ఈ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు బయట ఉన్నటువంటి నార్త్ స్టేట్స్లో కూడా బన్నీ గారి అభిమానులు ఒక రేంజ్లో అయితే ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే భారీగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రతి సెంటర్లో బన్నీ గారి అభిమానులు ఒక రేంజ్లో అయితే సెలబ్రేషన్స్ చేశారు. సో ఈ సెలబ్రేషన్స్ అనేటివి తిరుపతిలో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి అభిమానులు చాలా గ్రాండ్గా చేశారు. అలాగే చాలా డిఫరెంట్గా కూడా చేశారు. ఈ సెలబ్రేషన్స్ తిరుపతిలో ఏ విధంగా జరిగాయి, బన్నీ గారి అభిమానులు ఎలా చేసుకున్నారు అన్నదైతే ఈ వీడియోలో మనం చూద్దాము. సో బన్నీ గారి అభిమానులకి మూవీ 5వ తేదీ కానీ 4వ తేదీ సాయంత్రం నుంచే సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారు. ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అంటే
సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా తిరుపతిలో ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులు ఏ విధంగా సెలబ్రేషన్స్ అనేటివి చేస్తున్నారు అనేసి. సో ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మనకు తిరుపతిలో ఉన్నటువంటి గ్రూప్ థియేటర్స్ ఎదురుగా ఈవినింగ్ 7 నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ సెలబ్రేషన్ 7 నుంచి స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్గా అలా జరుగుతూనే ఉన్నాయి. సో బన్నీ గారి అభిమానులు ఈ పుష్ప 2 చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 1 అనేది రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. మెయిన్గా నార్త్ ఇండియాలో బన్నీ గారికి మంచి పేరు అయితే వచ్చింది. సో అందుకనేసే ఇప్పుడు ఈ పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా నార్త్లో ఉన్నటువంటి ఆడియన్స్, సౌత్లో ఉన్నటువంటి ఆడియన్స్, మెయిన్గా అంతా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ కూడా ఈ మూవీ పైన భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారన్నమాట. దానికి తగ్గట్టుగానే మూవీని భారీగా అయితే రిలీజ్ చేశారు. ఆ భారీలో భాగంగానే 4వ తేదీ నైట్ 9:30 నుంచే ప్రీమియర్స్ అయితే వేశారనమాట. ఆ ప్రీమియర్స్ చూడడం కోసం భారీగా ఫ్యాన్స్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా బన్నీ గారి అభిమానులు చాలా రకాలుగా అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారనమాట. కానీ తిరుపతిలో ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులు తమ హీరో మీద ఉన్నటువంటి అభిమానాన్ని కొంచెం డిఫరెంట్గా చూపించాలనేసి కొంచెం కొత్తగా అయితే ట్రై చేశారు. అది ఏంటి అంటే అల్లు అర్జున్ గారిని మనం ఐకాన్ స్టార్ అంటాము. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే పేరుని ఒక్కొక్క లెటర్ ఒక్కొక్కరు టీషర్ట్ లాగా వేసుకొని వచ్చి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే ప్రజెంట్ చేశారనమాట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనేసి. సో ఇదైతే మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశారనమాట. సో వాళ్ళ హీరో మీద ఉన్నటువంటి అభిమానాన్ని కొంచెం కొత్తగా చూపించాలి అన్న విధంగా ఇదైతే ట్రై చేశారు. ఇదైతే చూడడానికి బాగుండిందనమాట. సో ఈ సెలబ్రేషన్స్ అనేటివి 4th నైట్ 7 నుంచే స్టార్ట్ చేశారు. ఎందుకంటే మనకు 4th నైట్ 9:30కే ప్రీమియర్స్ అనేటివి వేశారనమాట పుష్ప 2వి. ఈ 9:30 షో చూడడం కోసం ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా అయితే వచ్చేసారు థియేటర్ దగ్గరికి. ఆన్లైన్లో టికెట్స్ అయితే పెట్టారు. ఆన్లైన్లోనే అయిపోయినాయి అనమాట. టికెట్ రేట్ వచ్చేసి మనకు 1000 రూపీస్ అయితే పెట్టారు. అయినా కూడా బన్నీ గారి అభిమానులు ఎక్కడ తగ్గేదే లే అన్నట్టుగా 1000 రూపాయలు పెట్టి మరీ థియేటర్కి అయితే వచ్చేసారనమాట వాళ్ళ హీరో మీద ఉన్నటువంటి అభిమానంతో. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్లో అయితే సెలబ్రేషన్స్ అనేవి చేశారు. సో తిరుపతిలో ఉన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులు పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా గ్రూప్ థియేటర్స్ ఎదురుగా ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేటివి చేశారు. ఈ సెలబ్రేషన్స్ 7 నుంచి స్టార్ట్ చేసి 9:30 వరకు అయితే చేశారు. 9:30 నుంచి ప్రీమియర్స్ చూడడం కోసం థియేటర్స్ లోపలికి అయితే వెళ్ళిపోయారు. దీని తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి అన్ని థియేటర్స్లో షోస్ అయితే కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న క్రౌడ్ వచ్చేసి నైట్ 1:30 షో చూడడం కోసం వచ్చినటువంటి క్రౌడ్ అనమాట. సో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు పుష్పరాజ్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు అలాగే ఫ్యాన్స్ అనేసి. సో 1:30 షోకి వచ్చినటువంటి జనాలు కూడా ఫుల్ జోష్లో అయితే ఉన్నారనమాట. సో థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అరుస్తూనే వెళ్తున్నారు. ఆ రేంజ్లో ఉందన్నమాట పుష్పరాజ్ కోసం వెయిటింగ్. సో అది ఫ్రెండ్స్ తిరుపతిలో జరిగినటువంటి పుష్ప 2 రిలీజ్ డే సెలబ్రేషన్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.